నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. మీరన్నా మారండి లేదా నన్నైనా ఊరు నుంచి తరిమేయండి. ఓ సీనియర్ పొలిటీషియన్ మాజీ ఎమ్మెల్యే నోటి నుంచి వచ్చిన మాట ఇది. పైగా ఆయన ఆ మాటలు అన్నది రాజకీయ శత్రువులతోనో లేక సంఘ విద్రోహ శక్తులతోనో కాదు, సాక్షాత్తు నియోజకవర్గ ప్రజలతో. ఎందుకు జనం మీద అంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఆయనకు? అసలు ఎవరా లీడర్? ఏంటా కథ? ఎక్కడైనా చిన్న సమస్య ఉందంటే చాలు ఇది గత ప్రభుత్వం తాలూకు తప్పిదమంటూ తప్పించుకోవడం రాజకీయ నేతల సహజ నైజం. అదే మంచి జరిగితే మాత్రం తమ ఖాతాలో వేసుకునేందుకు తెగ ఆరాటపడిపోతుంటారు. కానీ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం కాస్త డిఫరెంట్గా ఆలోచిస్తున్నారట. ఊరి బాగు కోసం నేను ఎంత దాకైనా వెళ్తానన్నట్టుగా ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇన్ని రోజులు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పటికీ పార్టీ పవర్లో లేకపోవడంతో కామ్గా ఉన్నారని చెప్తున్నారు ఆయన సన్నిహితులు. కానీ ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అందుకే తాడిపత్రి మీద తన మార్క్ వేసే దిశగా వెళ్తున్నారట. పట్టణంలో పరిశుభ్రత విషయంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారని అంటున్న జేసీ ఇక నుంచి అలా చేస్తే సహించే ప్రసక్తి లేదని జనానికి వార్నింగ్ ఇస్తున్నారట. ప్రజల్లో బాధ్యత పెంచేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఎవరైతే తమ ఇంటి దుకాణాలలోని చెత్తను ఆరు బయట రోడ్లపై వేస్తారో ముందుగా వాళ్ల కుళాయి కనెక్షన్ తొలగిస్తామని, ఆ తర్వాత కరెంటు కనెక్షన్ కట్ అవుతుందని, అప్పటికీ మానుకుంటే మున్సిపల్ చెత్త మీ ఇంట్లోనే ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. నాకు మీపైన ఎటువంటి కోపం లేదు, కానీ పట్టణాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నానంటూ ఒకంత ఆవేదనతో కూడా ప్రజలకు వివరిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మీ ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటారో ఊరిని కూడా అలాగే ఉంచుకోవాలంటూ జనానికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ విషయంలో అంటున్న మాటలు మాత్రం పొలిటికల్గా హాట్ అవుతున్నాయి. మీరు పద్ధతి మార్చుకోవాల్సిందే, మారేదాకా నేను కఠినంగానే ఉంటానని చెప్తూ, అలా మారడం మీకు ఇష్టం లేకపోతే అసలు నన్నే ఊరు నుంచి తరిమేయండని జేసీ అన్న మాటల చుట్టూ రాజకీయ చర్చ మొదలైంది. గడిచిన 5 ఏళ్లలో ఇక్కడ వైసీపీ అధికారంలో ఉంది. ఈ సమయంలో నియోజకవర్గం పాలన గాడి తప్పిందనేది ప్రభాకర్ రెడ్డి వాదన. అభివృద్ధి అన్న మాటే లేకుండా పోయిందని అంటున్నారాయన. తాడిపత్రికున్న పేరును చెడగొట్టారని, ఈసారి తన కుమారుడు ఎమ్మెల్యే కావడం, తాను మున్సిపల్ చైర్మన్ హోదాలో ఉండడంతో మళ్లీ పాత రోజుల్ని తీసుకొస్తానని చెప్తున్నారట. ఇందుకోసం నిర్మోహమాటంగా వ్యవహరిస్తారన్నది జేసీ వాయిస్. ఇక అటు హెచ్ఎల్సీ కాల్వలో ముళ్ల పొదలు పెరిగి ఎక్కడికక్కడ పూడిక ఉంది. అందుకే చివరి ఆయకట్టుకు నీరు రావడం లేదంటూ స్వయంగా రంగంలోకి దిగారు జేసీ. నార్పల మండలం తుంపెర దగ్గర హెచ్ఎల్సీ కాల్వ డీప్ కట్ను పరిశీలించారు. పరిస్థితి ఇలా ఉంటే నీరెలా ముందుకు వెళ్తుందని అంటూ వెంటనే మరమ్మతులు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే. ఇందుకు అవసరమైతే జోలె పడతానని కూడా అంటున్నారు జేసీ. పుట్లూరు నుంచి తుంపెర వరకు ప్రతి రైతు దగ్గరకు వెళ్లి జోలె పట్టి మరమ్మతుల నిధులు సమకూరుస్తానని, సమస్య మాత్రం తీరుస్తానని అంటున్నారట ఆయన. వాస్తవంగా జేసీ ఇంత ముక్కుసుటిగా మాట్లాడడం, తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ఎక్కువ మందికి నచ్చడం లేదట. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి చూస్తుంటే ఆ మాత్రం ఉండాల్సిందన్న అభిప్రాయం కూడా ఒక వర్గంలో ఉందట. మొత్తంగా ఇలా ప్రభాకర్ రెడ్డి వ్యవహారం మరోసారి టాక్ ఆఫ్ ది తాడిపత్రి అవుతోంది.